హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ గవ్వలు. ఈ గవ్వల్ని కొంచెం డిఫరెంట్ షేప్లో డిఫరెంట్గా రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో గవ్వలు చేసుకుంటాము, చాలా హెల్దీ కూడా. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ గవ్వల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందు ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ముందే వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పిండిలో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే మనం గవ్వల పీట పైన వేసుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇలా మీడియంగా పిండిని కలుపుకొని దానిపై ప్లేట్ నుంచి ఒక 10-15 నిమిషాలు సెట్ అవనిస్తే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది గవ్వల చెక్క. ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. పిండిని చిన్న బాల్స్ లా ఇలా చూపించినంత చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్ని ఒక్కొక్క దానిపైన పెట్టుకొని ఫస్ట్ ఈ పిండి బాల్ని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. అలా రెడీ చేసుకొని గవ్వల చెక్క పైన పెట్టుకొని చపాతీ కర్రతో ఈక్వల్గా అనుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని దానిపైన పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకోవడం ద్వారా ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా రాకుండా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవడం ద్వారా మనకు ఒక డిఫరెంట్ షేప్ వచ్చేసింది కదా. ఎప్పుడు నార్మల్గా గవ్వల్ని ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా గవ్వల్ని చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ చాలా బాగుంటుందండి. ఇవి చేసుకోవడం ఒకటి లేట్ అవుతుంది, మనం ఫ్రై చేసుకొని పాకం పట్టుకొని వేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. మనం తీసుకున్న పిండిని మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని అందులో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం ద్వారా లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం పాకంలో వేసినప్పుడు కూడా గవ్వలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా గవ్వల్ని కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న గవ్వలన్నిటిని ఈ విధంగా ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ ప్రకారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేరొక పొయ్యి పైన స్టవ్ వెలిగించుకొని లోతుగున్న ప్యాన్ పెట్టుకొని అందులో పిండిని అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని మనకి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకొని పాకం రెడీ చేసుకోవాలి.
చూసారా, మనకి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా మరిగేటప్పుడు అందులో ఒక 2-3 యాలకుల్ని దంచి వేసుకోవాలి. ఏ పాకంలో అయినా కూడా యాలకులు అప్పటికప్పుడు దంచి వేస్తేనే దాని ఫ్లేవర్తో స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూసాం కదా, పాకం ఇంకా రాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఇలాగే మరిగించుకోవాలి. తర్వాత చెక్ చేసుకోవాలి. 2 చేతి వేళ్ళతో ఇలా పట్టుకొని చూస్తే మనకి తీగలాగా సాగుతుందండి. అలా తీగలాగా సాగినప్పుడు మనకు పాకం వచ్చిందని అర్థమవుతుంది. చూసారా, ఇలా సాగుతుంది కదా, పాకం వచ్చేసింది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గవ్వల్ని అందులో వేసుకోవాలి. అన్నిటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పాకం అనేది గవ్వలకు పట్టేలాగా. అలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం ఇక్కడ బెల్లం పాకం ముదురు పాకం చేసుకోకూడదు, కొంచెం లేతగానే ఉండాలి. ఇలా పాకంలో వేసిన తర్వాత అన్నిటికీ కూడా బెల్లం పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ బెల్లం పాకంలో ఒక 2-3 గంటలు అలాగే ఉంచాలి. ఇలా బెల్లం పాకంలో అలాగే ఉంచడం ద్వారా ఆ బెల్లం సిరప్ అనేది ఈ గవ్వలు అబ్జర్వ్ చేసుకొని గవ్వలు అనేది జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఆలస్యం చేయకుండా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిపైన బెల్లం సిరప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ జ్యూసీ గవ్వలు రెడీ అయిపోయాయి. ఎప్పుడు చేసుకునే గవ్వలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గోధుమ పిండి బెల్లం కాంబినేషన్ చేసుకున్నాము, చాలా హెల్తీ కూడా. ఇలా రెడీ చేసుకున్న గవ్వల్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఒక 2-3 వారాల వరకు తినేయచ్చు, చాలా బాగుంటాయి. గవ్వల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్లం సిరప్లో గవ్వలు వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గవ్వల్ని కొద్దిసేపు అలాగే ఉంచి గవ్వలు అనేది బెల్లం సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని గవ్వలు మరింత టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే లోపల వరకు జ్యూసీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. చూస్తుంటే నేను నోరుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి, చాలా ఇష్టంతో తినేస్తారు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బై బాయ్.